అంటే ఈమె చంపాలన్న ఉద్దేశంతో కూడా కాదు. ఎవరినో కాలవపోతే ఈమెకి తగిలిందట బుల్లెట్, ఈమె చనిపోయింది. సో చాలామంది కూడా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాస్తవానికి. సో వాళ్ళ గురించి చెప్పాలి. నేను ఒక విషయం చెప్తానండి. కడప లోపట ఉన్న సుఖము కాశీకి పోయినా దొరకదు అని అంటారు. సో నేనేమంటున్నా అంటే మీకు ఏడైతే సౌలతుగా ఉంటుందో, మీరు ఏడైతే నిమ్మలంగా ఉండగలుగుతారో అక్కడనే పనులు చేసుకోండి. విదేశాలకు పోయి, లేకపోతే మా బాబాయ్ కొడుకు పోయిండని చెప్పేసి నువ్వు పోవుడు, లేకపోతే మీ తమ్ముని కొడుకు పోయిండని చెప్పేసి రా నువ్వు కూడా యూఎస్ పో, నేను అప్పు చేసి ఇక్కడ భూమి అమ్మి పంపిస్తా అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అనడు బంద్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ పాప పోయింది చదువుకోవడానికో లేకపోతే పని చేయడానికో పోయింది అనుకున్నాం. ఏముందండి, కళ్ళ ముంగట కాండ రాకుండా పాయే. వీడుంటే నీకు అన్నం ముంగట ఉంటుంది కదా, మంచొచ్చాడు చెప్పుకుంటావు, మంచొచ్చాడు చెప్పుకొని పెంచుకుంటావు. లేడు సంపాదిస్తలేడు అని అనుకో, నువ్వే 4 రోజులు నీ రెక్కలల్లా బలం ఉన్న రోజులు నువ్వే కదా సాగుతావు, అయిపోతుంది. ఎందుకు అటు దేశాల పంట పంపించాలి, ఎందుకు ఆదాయం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే పనిచేస్తే వాళ్ళ తెలివి మన దేశానికి ఉపయోగపడుతుంది. సార్ అంతే కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాలలో పోయి పనిచేస్తే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల తెలివి ఇతర దేశానికి ఉపయోగపడుతుంది.